ఇప్పుడు అదంతా పవన్ కళ్యాణ్ గారి మీద చుట్టుకుంటుంది. ఆయన్నే తిడతారు అల్టిమేట్గా, ఇంకెవరిని తిట్టరు. అసలు ఆ తుఫాన్ ఏందో, వాళ్ళిద్దరు ఆ గొలుసుకు కట్టుకుపోవటం ఏందో, సీన్ ఒక రేంజ్లో ఎట్ట లేపాడు రాకెట్ని. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎట్ట దిగింది. ఇంకా లెగవల. పవన్ కళ్యాణ్ గారు ట్రై చేశారంట లేపటానికి, మళ్ళీ క్లైమాక్స్లో పడుకుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో నా గొంతు అయితే పోయింది, సినిమాకి అయితే వెళ్ళాను కదా, బాగా అరిచేసాను, కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేసి చూడటం అయితే స్టార్ట్ చేయండి, ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యిద్ది. సో ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి హరిహర వీరమల్లు మూవీ అయితే చూడటం జరిగింది. దాని రివ్యూ అనేది మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సినిమాకి వెళ్ళారో లేదో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సినిమా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయండి, ఎందుకంటే కొన్ని నేను మామూలుగా మాట్లాడేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ అయ్యి ఒక 5 years అయిపోయింది. 2 లాక్డౌన్స్ వెళ్ళిపోయినాయి. తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అయిపోయి డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత దానికి డేట్స్ ఇవ్వడం కుదరలేదు. అది కొట్టొచ్చినట్టు కనపడింది. సో దీనిలో ఉన్న ఫస్ట్ ప్లస్ పాయింట్స్ అయితే మనం మాట్లాడుకుందాం. సో ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు అండ్ ఇంకోటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంఎం కీరవాణి గారు, అండ్ ఇంకోటి ఫస్ట్ హాఫ్ డైరెక్ట్ చేసిన మన క్రిష్ జాగర్లమూడి గారు. ఇంకోటి ప్లస్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్. ఇంతే. ఫస్ట్ హాఫ్ అసలుకి ఫ్యాన్ కానివాడు కూడా సీట్లో నుంచి లేచి విజిల్స్ వేసి తన రోమాలను ఎక్కబడుచుకునేలాగా చేస్తాడు, ఇది కదరా సినిమా అని. సో అంత ఎగ్జైట్మెంట్ తోటి, అంత ఫస్ట్ హాఫ్లోనే నా గొంతు పోయిందనమాట. సో అంత లెవెల్లో ఉంటుంది, అంత ఫైర్ ఉండిద్ది ఫస్ట్ హాఫ్. సో అది చూసి ఇంకా నేను ఒక బ్లాక్ బస్టర్ అయిపోయింది అనుకున్నాను సినిమా. ఈవెన్ అందరూ అదే అనుకున్నారు. బయటకు వచ్చి కేకల మీద కేకలు అనమాట క్యాంటీన్లో. ఫస్ట్ హాఫ్ అయితే అల్టిమేట్ అండి. అసలుకి 700కి న్యాయం జరిగింది నాకు ఫస్ట్ హాఫ్లోనే. సో ఫస్ట్ హాఫ్ అయితే అల్టిమేట్. ఫస్ట్ హాఫ్ కోసం మీరు సినిమా బుక్ చేసుకోండి, టికెట్లు బుక్ చేసుకోండి, వెళ్ళిపోండి, సినిమా చూసేయండి. కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్, ఇది చాలా 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 సీరియస్గా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయినా కానీ, పవన్ కళ్యాణ్ గారు అయినా కానీ. ఎందుకు అంటే మంచి మంచి సీన్స్ రాసుకొని దాన్ని ఎగ్జిక్యూషన్ చేయలేకపోయారు. అసలు ఆ గుర్రాల మీద వచ్చే షాట్లు కైన్ మాస్టర్లో చేసినట్టున్నాయి సార్. ఒక ఫ్యాన్గా, ఒక అభిమానిగా నేను చెప్తున్నా, యాజ్ ఏ క్రిటిక్గా చెప్పట్లేదు ఈ వీడియో. ఒక సగటు పవన్ కళ్యాణ్ అభిమాని బాధతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసలుకి ఇట్టే అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి, ఆ సీన్స్ బాగుంటాయి, మళ్ళీ ఆ సీన్స్ ఎక్సలెంట్ సీన్స్ రాశారు. అసలుకి ఆ ఎగ్జిక్యూషన్ కనుక ఇచ్చుంటే ఈరోజు 2000 కోట్లు దాటిపోయేది. అలాంటి సీన్స్ ఉంచుకొని ఆ ఎగ్జిక్యూషన్ లేదు, డైరెక్షన్ లోపం ఉంది. అసలు ఆ సెకండ్ హాఫ్ ఎవరు డైరెక్ట్ చేశారా బాబు? అసలుకి నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సెకండ్ హాఫ్ ఎవరు డైరెక్ట్ చేశారు? అసలు ఆ సెకండ్ హాఫ్ కట్ చేసి సెకండ్ హాఫ్లో ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే ఆ నక్కల్ సీన్ ఒకటి, 2 ఆ అమ్మాయి సీన్, పవన్ కళ్యాణ్ గారు చేసిన 11 నిమిషాల ఫైట్. ఇది తప్పితే నాకు వరుడు సినిమా గుర్తొచ్చిందండి. క్లైమాక్స్ వాళ్ళిద్దరు ఫైట్ ఉండిద్ది కదా, ఈ క్లైమాక్స్ కూడా అంతే ఉండిద్ది. అసలు ఏం చేశారు అసలుకి? సరే గ్రాఫిక్స్ మనం ఇప్పుడు అన్ని డబ్బులు పెట్టారు కదా, గ్రాఫిక్స్ ఇంకా బాగా తీయొచ్చు కదా, అందరు చేసేది అదే కదా. ఫస్ట్ హాఫ్ అంత స్టఫ్ పెట్టుకొని సెకండ్ హాఫ్ అసలుకి దానికి వ్యతిరేకంగా ఉంది. అసలుకి ఆ సినిమా వేరే వాళ్ళు తీశారు, ఈ సెకండ్ హాఫ్ వేరే వాళ్ళు తీశారని క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి కదా బ్రీడ్. నాకు వెనకేసుకొద్దామని అనుకున్నాను. ఫస్ట్ హాఫ్లో అంతా లైన్గా ఉంది, ఆ బ్రీడ్ ఎందుకు లేదు, బ్రీడ్ ఎందుకు ఉందనే సినిమా చూస్తే అర్థమైపోయింది. సెకండ్ హాఫ్లో టోటల్గా దాని గురించి మర్చిపోయారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి టైం వేస్ట్ చేశారు వాస్తవంగా చెప్పాలంటే. సెకండ్ హాఫ్ టైం లేకపోతే మీరు ఆపేయాలి సినిమా, లేదంటే ఆయన బల్క్ డేట్స్ ఇచ్చేదాకా వెయిట్ చేసి మరి తీయాలి, లాస్ట్లో లాస్. కానీ ఫస్ట్ హాఫ్ అంత స్టఫ్ పెట్టుకొని సెకండ్ హాఫ్ ఇంకే రేంజ్లో ఉంటే ఆ లాస్ అంతా కవర్ అయిపోయాయి కదా ఇప్పుడు మీకు. సో అది మీకున్న సమస్యలు ఏందో మనకు తెలియదు. అంటే నాకున్న బాధ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంత బాగా పెట్టుకొని సెకండ్ హాఫ్ ఎందుకు అలా చేశారనేది బాధ. సెకండ్ హాఫ్లో మీ బీజిఎం ఒక లెవెల్లో వస్తుంటే ఏ పవన్ కళ్యాణ్ వస్తారు.
ఆ బాణాలు వేస్తారు ఆ సీన్లో. అసలు నరాలు తెగిపోయేసాయి అనేది. దాన్ని కమెడీన్గా చేశారు. ఇప్పుడు అదంతా పవన్ కళ్యాణ్ గారి మీద చుట్టుకుంటుంది. ఆయన్నే తిడతారు అల్టిమేట్గా, ఇంకెవరిని తిట్టరు కాబట్టి ఆయన మీద వేసుకుంటాడు. ఇంకంతకు మించి చేసేది ఏం లేదు. అసలుకి ఇప్పటికీ నాకు ఫస్ట్ హాఫ్ గుర్తొస్తుంది. సినిమా ఫస్ట్ హాఫే చూశాను అనుకుంటున్నాను. ఎందుకు ఇలా నొక్కి ఒక్క నేను చెప్తున్నానంటే, మీరు కూడా సినిమాకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నేను చెప్పింది రైటా రాంగ్ అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అసలుకి నేను రివ్యూ చేయకూడదు అనుకున్నాను యాక్చువల్గా. బయాస్డ్గా ఉండకూడదు అన్న ఉద్దేశంతో మనం క్లియర్ కట్గా కొండ బద్దలు కొట్టేటట్టే మాట్లాడదాం అనుకున్నాం. ఎందుకంటే అక్కడ జరిగింది కదా మనం చెబుతుంది, కల్పించుకొని ఏం చెప్పట్లేదు. అసలుకి నేను నా పక్కన ఒక అన్నయ్య ఉన్నారు. అన్నయ్య ఇప్పుడు డిబేట్కి వస్తారు. ఆయన క్రిటిక్ అనమాట, విమర్శించే అతను కూడా ఫస్ట్ హాఫ్లో సీట్లో కూర్చోలేదు. అతను మీరు చూస్తారు, రేపు సాయంత్రం వస్తారు డిబేట్లో మళ్ళీ గట్టిగా మాట్లాడదాం. ఎందుకంటే ఇది ఇంకోసారి మళ్ళీ ఏ హీరోకి ఇలా జరగకూడదు. హీరో మీదకి వెళ్ళిపోతుంది సింపుల్గా, మీ హీరో. సో నా బాధ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అంటే ఏం లేదండి, సినిమా బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగలేదు. ఎవరైనా కానీ వెయిట్ చేయాలి, ఇంకా తప్పదు. ఆ 15 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారి 11 నిమిషాల కోసం, అండ్ ఆ నక్క సీన్ ఒక 5 నిమిషాల కామెడీ ఉంటుంది. అది ఫస్ట్ హాఫ్లో అయితే ఎలివేషన్ సీన్లు, స్టోరీ వెళ్ళే విధానం, కామెడీ సీన్లు, మధ్యలో ఆ తీసుకెళ్ళే చార్మినార్ సీన్ ఒక రేంజ్లో ఎట్ట లేపాడు రాకెట్ని. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎట్ట దిగింది. ఇంకా లెగవల పవన్ కళ్యాణ్ గారు ట్రై చేశారంట లేపటానికి, మళ్ళీ క్లైమాక్స్లో పడుకుంది. అసలు ఆ తుఫాన్ ఏందో, వాళ్ళిద్దరు ఆ గొలుసుకు కట్టుకుపోవటం ఏందో, అసలుకి ఏమో గైస్, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నాకైతే సెకండ్ హాఫ్ ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. తర్వాత పోస్ట్ కూడా పెట్టలేదు, ఫస్ట్ హాఫ్కి పోస్ట్ పెట్టారు రుమ్ముజించుకొని, మరి బాగుంది వాడు కొట్టేశాడని. సో సెకండ్ హాఫ్ అయితే పడుకోబెట్టారు. ఎందుకన్నా నువ్వు ఇంత మంచితనానికి పోతే నీకు ఇదే ఇద్దన్నా, ఎక్కువ మంచితనానికి పో మాకు. ఫస్ట్ హాఫ్ ఎఫెక్ట్ అనమాట, గొంతు నాకు రావట్లేదు. చేసేది ఏం లేదు, సెప్టెంబర్ 25 కోసం వెయిట్ చేయడం అంతే. అదైనా కానీ ఇప్పుడైనా మేలుకొని డైరెక్టర్స్ ఏమన్నా గ్రాఫిక్స్ వర్క్ ఉంటే, సార్ మీద తీసిన సీన్స్ మెర్జ్ చేయాలనుకున్నప్పుడు దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. దాని మీదే ఎతుకుతారు అందరూ. ఇప్పుడున్న టెక్నాలజీలో అది నథింగ్. ఇవన్నీ పురాతన కాలంలో చేస్తుంటే నమ్మేవాళ్ళు. మీరు సీన్స్ బాగా రాసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో మీరు అలా చేసేదేమీ లేదు. ఇంకా అవతల వాళ్ళకి చులకనైపోతారు అంతే. సో యాజ్ ఎ సినీ లవర్గా నేను ఇప్పటికీ సినిమా బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, మీరు అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. మీరు పెట్టే డబ్బులు ఫస్ట్ హాఫ్కి వర్త్. సెకండ్ హాఫ్ పవన్ కళ్యాణ్ గారి కోసమే మనం ఉండాలి, అది మనసులో పెట్టుకొని వెళ్ళండి. మిగతా అన్నీ తీసేయండి. గ్రాఫిక్స్ అంటారా, ఇంకా గ్రాఫిక్స్ గురించి సెకండ్ హాఫ్లో దలుచుకోలేదు. ఇవి గ్రాఫిక్స్ కాదు, నిజంగానే ఊహించుకొని మీరు సినిమా చూసేయండి, ఏ ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు సెకండ్ హాఫ్ కూడా. అది నా అభిప్రాయం, నేను అలాగే ఎంజాయ్ చేశాను. సో అది గైస్. సో మనం ఇచ్చే రేటింగ్ మిర్చీస్లో ఉంటాయి. సో నేను మిర్చీస్ అవన్నీ తెచ్చి అడావుడి చేద్దాం అనుకున్నాను, కానీ డిసప్పాయింట్ సెకండ్ హాఫ్ వల్ల. ఫస్ట్ హాఫ్ వల్ల కాలర్ ఎగరేసి, మరి ఒక అభిమానిగా చెప్తున్నాను, కాలర్ ఎగరేసి సినిమా చూడొచ్చు పెట్టే డబ్బులకి. యాజ్ ఏ రివ్యూర్గా సెకండ్ హాఫ్ బాగాలేదు. సో అది నా పాయింట్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇచ్చే మిర్చి 5లో 2.5% బాగుంది కాబట్టి, 2.5% బాగలేదు కాబట్టి. ఆ 2.5 కూడా ఎందుకు ఇస్తున్నామంటే, పవన్ కళ్యాణ్ గారు సెకండ్ హాఫ్లో అతను చేసిన కృషి వల్ల 15 నిమిషాల వల్ల హాఫ్ ఇటు నేర్చుకున్నా కానీ మనం అల్టిమేట్గా ఇచ్చేది 3. ఈ 5 మిర్చీస్లో మనం ఇచ్చే రేటింగ్ హరిహర వీరమల్లుకి 3. సో అది గైస్ వీడియో. మళ్ళీ డిబేట్లో కలుద్దాం. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.